Good afternoon, children. How are you? Fine? Very good. Today we are going to learn new lesson, that is rain in summer. Rain in summer. Actually, in the rains it is too hot. In the summer it is too hot. It is too hot in summer. సమ్మర్ ఎలా ఉంటుందిరా మనకి చాలా హాట్గా ఉంటుంది. సమ్మర్ ఈస్ టూ హాట్. Some of the times we may get rain in the summer season also. Normally we may get rains in rainy season. నార్మల్గా మనకు వర్షాలు ఎప్పుడు పడితే చెప్పండి, ఇన్ రైనీ సీజన్. బట్ సమ్ టైమ్స్ we may get rains in summer season also. When the summer season is going to complete, we may get the rains. సమ్మర్ అయిపోతూ ఉంటే ఏమవుతుంది, అప్పుడు వర్షం స్టార్ట్ అవుతుంది. బికాస్ సమ్మర్ ఆఫ్టర్ రైనీనా, సమ్మర్ సీజన్ తర్వాత ఏ సీజన్ వస్తుంది, రైనీ సీజన్. ఓకే, ఆఫ్టర్ ద సమ్మర్ సీజన్ if we get rain, how we are very happy now. ఎందుకు, సమ్మర్లో చాలా వేడిగా ఉండి we can't bear that heat. ఆ హీట్ని మనము భరించలేకపోతుంటాం. అప్పుడు ఆ టైంలో ఒక వర్షం వచ్చిందనుకో, అప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది. ఓకే, వీఆర్ వెరీ హ్యాపీ ఇఫ్ we get rain in at the end of the summer. How beautiful is the rain after the dust and heat, in the broad and freezy street, in the narrow lane. How beautiful is the rain. The poet, what's the poet name? H.W. Longfellow is the poet name. He is saying that how beautiful is the rain after a dust and heat. In the summer season it was too hot and everywhere dust. ఎందుకు డస్ట్ అంటున్నాడు? నార్మల్గా రోడ్లను ఎవరైనా కడుగుతారా? మన ఇళ్ళనంటే మనం కడుక్కుంటున్నాం రా. వీఆర్ క్లీనింగ్ అవర్ హౌసెస్. హూ విల్ క్లీన్ ద రోడ్? రోడ్ని ఎవరు క్లీన్ చేస్తారు? ఓన్లీ ద రెయిన్. Only the rain may clean the road. నార్మల్గా రోడ్స్ని ఎవరు క్లీన్ చేస్తారు? ప్యాత్లని, రోడ్లను ఎవరైనా క్లీన్ చేస్తారా? ద రెయిన్ మే క్లీన్. ఇన్ ద సమ్మర్ సీజన్ దెర్ ఆర్ నో రెయిన్స్. వర్షాలు లేవు. లేకేమైంది, ఆల్ ద రోడ్స్, ఆల్ ద పాస్, ఆల్ ఎవ్రీవేర్ దెర్ ఇస్ డస్ట్. డస్ట్ ఉంది అక్కడ. వెన్ it was rain, it is cleaning everything. Understand me? ఎన్ని రోజులు వర్షం లేక ఏమైంది, అన్ని చోట్ల డస్ట్ ఉంది. వర్షం పడింది అనుకో, ఎవ్రీవేర్ ఇట్ వాస్ క్లీన్డ్, మొత్తం క్లీన్ అయిపోయింది. ఇన్ ద బ్రాడ్ అండ్ ఫియర్స్ స్ట్రీట్, ఇన్ ద నారో లేన్, హౌ బ్యూటిఫుల్ ఇస్ ద రెయిన్. ఎవ్రీవేర్ ద రెయిన్. The rain is in our street only. మీ స్ట్రీట్లో మాత్రమే వర్షం పడుతుందా? నో, ఎవ్రీవేర్. వేర్? ఇన్ ద బ్రాడ్ స్ట్రీట్స్, ఇన్ ద న్యారో స్ట్రీట్స్. ఇప్పుడు చిన్న చిన్న న్యారో స్ట్రీట్స్ ఉంటాయి, ఇరుకుగా ఉండే వీధులు ఉంటాయినా, అక్కడ వర్షం పడదా? ఇట్ వాస్ టూ న్యారో, దట్స్ వాట్ ఐ వోంట్ డ్రాప్ దేర్ రెయిన్ అంటుందా? వర్షం నేను అక్కడికి వెళ్ళను ఉంటుందా? No, everywhere there are raindrops. In the narrow streets and also in the broad streets. Broad streets అంటే వైట్గా పెద్దగా వెడల్పుగా ఉండే స్ట్రీట్స్. Everywhere there was heavy rainfall. Okay, fierce street ఘోరంగా వర్షం పడుతుంది. Okay, how beautiful is the rain. I am so happy while you are pouring.
వర్షం పడుతున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. హౌ బ్యూటిఫుల్ ఇస్ ద రెయిన్. ఇట్ ఈస్ క్లీనింగ్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ క్లీనింగ్ ఆల్ ద స్ట్రీట్స్. It is cleaning all the roads. It is cleaning everything which is having dust. ఎక్కడైతే డస్ట్ మొత్తం స్ప్రెడ్ అయిందో వాటిని మొత్తం ఏం చేస్తుంది, క్లీన్ చేస్తూ వెళ్ళిపోతుంది. ఓకే, ఇట్ ఈస్ క్లీనింగ్ ఎవ్రీథింగ్. సో హౌ బ్యూటిఫుల్ ఈస్ ద రెయిన్. How it clatters along the roofs like a tramp of hoofs. How it gushes and struggles out from the throat of overflowing spout. How it clatters along the streets. Clatters means sound. Clatter, bang, bang. What is the sound of raindrops? No, roofs దగ్గర నుండి వర్షం పడుతుందిరా. Through the window pane. రూఫ్ల దగ్గర నుండి, ఇప్పుడు రూఫ్స్ ఉంటాయి కదరా, ఈ రూఫ్స్ దగ్గర నుండి రెయిన్ డ్రాప్స్ ఫాల్ అవుతుంటాయి. రెయిన్ డ్రాప్స్ మే ఫాల్ డౌన్ త్రూ ద రూఫ్స్. ఓకే, వాట్ ఈస్ సౌండ్ ఆఫ్ రెయిన్ డ్రాప్స్? దట్ ఈస్ క్లాటర్. క్లాటర్ అంటే బ్యాంగ్ 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 సౌండ్. ఫ్లిప్ ఫ్లాప్ సౌండ్ వస్తుంది. అది మన విండో పైన నుండి, అంటే విండో దగ్గర నుండి వాటర్ డ్రాప్స్ కింద పడుతుంటాయి. డ్రాప్స్ కింద పడేటప్పుడు ఒక సౌండ్ వస్తుందా? That is like horse. It's the sound of horse. When a person is riding a horse, like a tramp of hoofs, ante hoofs means the footsteps of horse. Footsteps of horse. Horse ni ride చేసుకుంటే ఒక సౌండ్ వస్తుంది. దాని హార్స్ ఫుట్ సౌండ్ ఒక రకంగా ఉంటుంది. హార్స్ ఫుట్ సౌండ్. While the horse is riding, when a man is riding a horse, we can hear the footsteps of the horse. మనము అది హార్స్ రైడ్ చేస్తుంటే ఒక సౌండ్ ఇస్తుంది. ఏం ఇస్తుంది? ఆ ఫుట్స్. దేని ఫుట్స్? హార్స్ ఫుట్స్ ఒక సౌండ్ ఇస్తాయి. The same sound the raindrops while they are pouring from the roof. ఆ విండో పెయిన్ దగ్గర నుండి, లేక రూఫ్ దగ్గర నుండి వాటర్ డ్రాప్స్ ఎక్కడ పడుతున్నాయి? అక్కడ నుండి గ్రౌండ్ పైన పడుతున్నాయి, కింద పడుతుంది. కింద పడ్డప్పుడు ఇట్ ఈస్ గివింగ్ ఏ క్లట్టర్ సౌండ్. ద క్లట్టర్ సౌండ్ సేమ్ లైక్ ద హార్స్ ఫుట్ స్టెప్. హార్స్ ఫుట్ స్టెప్. ఫుడ్ సౌండ్లా వినబడుతుంది. హౌ ఇట్ గషెస్ అండ్ స్ట్రగుల్స్ అవుట్ ఫ్రమ్ ద థ్రోట్ ఆఫ్ ఓవర్ఫ్లోయింగ్ స్పౌట్. ఇట్ గషెస్ అవుట్. గషెస్ మీన్స్ ఇట్ ఈస్ హెవీ రెయిన్ అన్నమా. ఇట్ వాస్ హెవీ రెయిన్. బాగా వర్షం పడుతుంది. ఓకే, ఇట్ వాస్ హెవీ రెయిన్. ఇఫ్ యువర్ హౌస్ ఇస్ ఎ బంగ్లా అండ్ ద టెర్రస్ అనుకోండి, మీ టెర్రస్ పైన ఏమవుతుందిరా, వాటర్ బాగా యాడ్ అవుతుంది. దేర్ వాజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వాటర్. బాగా వాటర్ యాడ్ అయింది. బట్ ద స్పౌట్ ఈస్ వెరీ స్మాల్. స్పౌట్ మీన్స్ వేర్ ద వాటర్ గోస్ త్రూ అవుట్ సైడ్. స్పౌట్ అంటే ఆ వాటర్ ఎక్కడ, మనం నార్మల్గా ఇక్కడ పైన మన టెర్రస్ పైన వాటర్ ఆగినప్పుడు ఏం చేస్తే ఒక హోల్ ఉంటుంది, ఒక పైప్ ఉంటుంది. స్పౌట్ మీన్స్ పైప్. The water may go through the pipe outside. ఆ పైప్ నుండి ఏమవుతాయి, వాటర్ బయటకు వెళ్తాయి, కింద పడిపోతాయి. ఆ టెర్రస్ పైన నుండి కింద పడిపోతాయి. అవునా? while they were flowing through the pipe. ఆ పైప్ ఉంది కదా, స్పౌట్ ఉంది కదా, స్పౌట్ మీన్స్ పైప్. వాటర్ వెళ్ళడానికి, మనం పైన కలెక్ట్ అయిన వాటర్ బయటకు వెళ్ళడానికి ఒక పైప్ పెడతాం కదా. ఆ పైప్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఎలా ఫీల్ అవుతాయి? దే ఆర్ స్ట్రగ్లింగ్ బికాస్ గషెస్ ఆఫ్ వాటర్. దే ఆర్ ఫైటింగ్. ఇప్పుడు నన్ను ఒక టెంపుల్లో క్రౌడ్ బాగా మంది జమ అయ్యారు. ఆల్ ఆర్ వెంట్ టు ఏ టెంపుల్. దెర్ ఇస్ ఎ క్రౌడ్, చాలా మంది ఉన్నారు. అప్పుడు గేట్ దగ్గర ఎలా ఉంటారు? ఐ వాంట్ టు గో లైక్ దే ఆర్ పుష్ అవుతామా?
చాలా మంది ఉన్నారు అక్కడ, క్రౌడ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఆ టెంపుల్లోకి వెళ్ళడానికి చాలా మంది ఉన్నారు. టైం అయిపోతుంది, టెంపుల్ క్లోజ్ చేస్తారు. అప్పుడు ఎలా ఉంటుంది రష్? ఐ విల్ గో లైక్ దట్ దే ఆర్ రషింగ్ అండ్ ఆల్సో గుషింగ్, అంటే వాళ్ళు ఫైట్ చేసుకుంటారు. లైక్ దట్ ద వాటర్ ఆల్సో గుషింగ్ త్రూ ద స్పౌట్, టు గో త్రూ ద స్పౌట్. ఆ స్పౌట్ చిన్న స్పౌట్ ఉంది, వాటర్ ఫ్లో ఏమో చాలా హెవీగా ఉంది. వాటర్ ఫ్లో ఈస్ హెవీ, ద స్పౌట్ ఈస్ వెరీ స్మాల్. ఆ స్పౌట్, ఆ వాటర్ వెళ్ళే స్పౌట్ చాలా చిన్నగా ఉంది. అందులో వెళ్ళడానికి ఎలా వాటర్ ఫిల్ అవుతున్నాయి? దే ఆర్ ఆల్సో గషింగ్, మీన్స్ ఫైటింగ్. ఆ వాటర్ కూడా నేను వెళ్తా అనుకుంటూ ఫైట్ చేసుకుంటాయి. దే ఆర్ ఆల్సో ఫైటింగ్ బికాస్ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇస్ దేర్, బట్ ద స్పాట్ ఈస్ వెరీ స్మాల్, ద వే ఈస్ వెరీ స్మాల్. From the throat to the bottling. Across the window pane it pours and pours, and swift and wide with a muddy tide, like a river down and the gutter roads. That's rain, the welcome rain. Where they are going, the water is flowing through the window panes. పైన వాటర్ పడుతున్నాయి, వాటర్ పడి ఆ పైన వాటర్ ఎక్కడ నుండి ఫ్లో అవుతున్నాయి? ఓకే, మీ రూఫ్ పడిపోయాయి. Water drops fell down on the roofs and they are dropping down through the window pane. విండో పెయిన్ నుండి జారుకుంటూ వెళ్ళిపోతున్నాయి. పోర్స్ అండ్ పోర్స్ అంటే వర్షాలు, వాటర్ పోర్ అవుతుంది, ఫ్లో అవుతుంది. అండ్ స్విఫ్ట్ అండ్ వైడ్, హౌ ద రెయిన్ ఈస్ హెవీ, చాలా హెవీగా ఉంది రెయిన్. ద వాటర్ ఫ్లో ఈజ్ వెరీ ఫాస్ట్. Swift means very fast, because the water flow is very very heavy. Rain is too heavy. వర్షం చాలా హెవీగా పడుతుంది, వర్షం బాగా హెవీగా పడుతుంది కాబట్టి వాటర్ ఫ్లో కూడా ఎలా ఉంటుందిరా? ఇట్ వాజ్ ఆల్సో వెరీ ఫాస్ట్. ద వాటర్ ఫ్లో ఆల్సో టూ ఫాస్ట్, చాలా ఫాస్ట్ వాటర్ ఫ్లో అవుతుంది. ఇట్ ఈస్ లైక్ ఎ రివర్. అండర్స్టాండ్ మీ? The water flow, while we are seeing the water flow, ఇంత హెవీ రెయిన్కి ఆ వాటర్ ఫ్లో చూస్తుంటే ఎలా కనబడుతుంది? వాటర్ ఫ్లో ఇట్ ఈస్ లుకింగ్ లైక్ అ రివర్, లైక్ అ రివర్ వెళ్తున్నట్టే కనబడుతుంది. దట్ రెయిన్ వాటర్ లుకింగ్ లైక్ అ రివర్ వాటర్. అండర్స్టాండ్? ఎంత హెవీ రెయిన్ వచ్చినప్పుడు వాటర్ ఫ్లో చూస్తుంటే ఎలా కనబడుతుంది? వాటర్ ఫ్లో ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఎ రివర్. ఇన్ ద కంట్రీ on every side where far and wide, like a leopard tawny and spotted hide, stretches the plain to the dry grass and the drear grain. How welcome is the rain. In the country, the rain is everywhere in the country. The rain is everywhere, each and every place. It was rain. The rain is everywhere, ప్రతి చోట వర్షం పడుతుంది. And every side, and each and every place, each and every corner of the country there is rain. Understand? ప్రతి చోట ఏమవుతుంది? అన్ని చెట్ల వర్షం పడుతుంది. It was far and wide. Here the rain is there, which is the places which are far away for us. Here it was raining. ఇక్కడ వర్షం ఉందిరా. Here it was raining. And also the place where it was far away from us, అంటే మనకంటే చాలా దూరం ఉన్న ప్లేస్లలో కూడా there was rain. Understand? The rain is everywhere. The rain is everywhere. ప్రతి చోట వర్షం ఉంది. Rain is everywhere. Like a leopard tawny and spotted hide stretches the plain. How it was raining, it is like a shining. How the leopard shine.
How the leopard. Have you seen leopard? If you see the feature అంటే leopard చూస్తే leopard పైన కొన్ని స్క్రెచెస్ మార్క్స్ ఉంటాయి. Stretch marks are there. Okay, like that the rain also shining everywhere. లెప్పడికి ఆ స్కెచ్ మార్క్స్ షైన్ అంటే మెరుస్తున్నట్టే కనబడతాయి. అట్లా ప్రతి చోట ఏమవుతుంది, ఎవ్రీవేర్ ద రెయిన్ ఆల్సో షైనింగ్, ఎవ్రీవేర్ ద రెయిన్ ఈస్ దేర్. ఓకే, నెక్స్ట్ స్టిచ్ ద ప్లేన్. టుడే డ్రై గ్రాస్ అండ్ ద డ్రై రెయిన్. హౌ వెల్కమ్ రెయిన్. Why we are welcome the rain and we are welcome the rain because it was too heat. మనమందరం ఎందుకు వెల్కమ్ చెప్తున్నాం రెయిన్కి? బికాస్ ద సమ్మర్ ఇస్ టూ హాట్. సమ్మర్ చాలా వేడిగా ఉంది కాబట్టి మన రెయిన్ని వెల్కమ్ చెప్తున్నాం. నాట్ ఓన్లీ అస్, మనమే కాదు, ఇంకెవరు వెల్కమ్ చెప్తున్నారు? ద బర్డ్స్, ద యానిమల్స్ అండ్ ఆల్సో ద ప్లేన్స్, ద గ్రెయిన్స్, చిన్న చిన్న గింజలు కూడా వెల్కమ్ చెప్తున్నాయి. ఎందుకు? బికాస్ they may germinate. The birds, the animals, the dry grass ఎండిపోయిన గడ్డి కూడా వెల్కమ్ చెప్తుంది ఎప్పుడు వర్షం పడుతుందా. ఎందుకు? నౌ ఇట్ వాస్ డ్రైడ్, మొత్తం ఎండిపోయింది, వర్షం వస్తే ఏమొస్తుంది? ఇట్ మే గ్రో ఇన్ గ్రీన్ కలర్. ఎవ్రీబడి ఆర్ వెయిటింగ్ ఫర్ ద రెయిన్. The humans are waiting for the rain after a heat summer, and the dry grass is welcoming rain because it may grow. Dry grass kuda welcome చెప్తుంది. ఎందుకు వెల్కమ్ చెప్తుంది? వర్షం పడితే మంచిగా ఇప్పటిదాకా ఎండిపోయింది కదా, ఎండిపోయింది మళ్ళీ మొలుస్తుంది. ఇట్ మే గ్రో అండ్ మే గ్రీన్ ఇన్ కలర్. మంచిగా అది కూడా పెరుగుతుంది. ఇట్ మే గ్రో ఇఫ్ ఇట్ వాస్ రైన్. వర్షం పడితే అది కూడా పెరుగుతుంది. అండ్ ఆల్సో డ్రై గ్రెయిన్స్ మీన్స్ గ్రెయిన్స్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద రెయిన్ బికాస్ దే మే జర్మినేట్ ఇంటూ ఏ ప్లాంట్. ఎందుకు? గ్రెయిన్స్ అంటే చిన్న చిన్న గింజలు కూడా వెయిట్ చేస్తున్నాయి. ఎందుకు? అవి కూడా పెరుగుతాయి. పెరిగేమవుతాయి? దే మే బికమ్ యాజ్ ఏ ప్లాంట్. నార్మల్గా మనం చెట్లను ఎప్పుడు పెడతాము? వర్షాకాలంలో పెడతారు. రైనీ సీజన్లో అన్ని చెట్లు పెడతారు. దట్స్ వాట్ ఆల్ ద గ్రెయిన్స్ ఆర్ వెయిటింగ్ టు గ్రో వెన్ ఇట్ వాస్ రెయిన్. వర్షం పడితే అవి కూడా జర్మినేట్ అయ్యి చిన్న చిన్న ప్లాంట్స్ అవుతాయి కదా, అందుకని అవి కూడా వెయిట్ చేస్తున్నాయి. ఆల్ ఆర్ వెల్కమింగ్ రెయిన్స్. ఆల్ ద ప్లేన్స్, all the farmers are, plains means here farmers are welcoming the rain, means everybody are welcoming the rain. Okay, welcome rain. Do you like rain? Yes. Do you like to wet in the rain? నీకు ఇష్టం వర్షంలో తడవడం? Okay, some are like that, but it is not good. We may get cold. That's why it should not wet in the rain. Okay, next pronouns. The replace words are called pronouns. Replace words ante Radha is a girl. Instead of Radha place లో ఇంకో వర్డ్ని రీప్లేస్ చేయొచ్చు. ఏ వర్డ్ని? she. It is a replace word. They are called the pronouns. Replace word అంటే ఈ ప్లేస్లో, దీని రాధా ప్లేస్లో ఇంకో వర్డ్ కూడా మనం పెట్టచ్చు. ఏం పెట్టచ్చు? she is the replace word. Replace words are called the pronouns. దీని ఏమనాలి? she is called the
pronoun. Here Raju. Raju is a boy. Instead of Raju, we can replace one more word. ఈ రాజు ప్లేస్లో ఇంకో వర్డ్ కూడా మనం పెట్టచ్చు కదా, ఇంకో వర్డ్ రీప్లేస్ చేయొచ్చు. ఏం వర్డ్ని? దట్ ఈస్ హీ. హీ ఈజ్ ఏ రీప్లేస్ వర్డ్. ఇట్ ఈస్ ద ప్రొనౌన్. హీ ఈజ్ ద ప్రొనౌన్. ఓకే. Raju and Radha are going to school. Are going to school. Here, instead of Raju and Radha, Rajuku Radhuku badiluga replace. We can replace one more word. What is that word? They. They is the replace word. It is the pronoun. The replace word name ante they are called pronouns. He, she, it. This is the dog is cute. The dog is cute. Instead of the dog, we can use one more replacement word. That is it. It is cute. The replace words. Replace and a word place lo inko word pettadu. The replace words are called pronouns. The replace words called as pronouns. Replace words name anale? Pronouns anale. Here I. Instead of your name. What is your name? My name is Ravali. Instead of your name, మీ పేరుకు instead of the name, we can use one more word. That is I. I am. You can say that. I am going to market. I ante evaru ikkada? You. What's your name? Ravali. I am drinking. Who are drinking? I means Ravali. Ravali is the name bettav. I is the replace word. Replace words are called pronouns. Replace words name anale? I is the replace word. It's a pronoun. I is a pronoun. He is a pronoun. She is a pronoun. It, they, we, you are pronouns. They are called pronouns. I, we, you, he, she, it and they are called as pronouns. They are the replace words. Instead of your sister name, మీ సిస్టర్ ఉందిరా, మీ సిస్టర్ పేరుకు పేరు ప్లేస్లో ఇంకోటి పెట్టచ్చు. ఏం పెట్టచ్చు? షీ. షీ ఈస్ మై సిస్టర్. రాధా ఈజ్ మై సిస్టర్. షీ ఈస్ టూ క్లెవర్. యా, ఇక్కడ రాధా ఈజ్ మై సిస్టర్. రాధా ఈజ్ మై సిస్టర్. రాధా మా సిస్టర్ రా. మళ్ళీ చెప్తారు మీ రాధా గురించి. రాధా ఈజ్ క్లెవర్. మళ్ళీ రాధా ఎందుకు ఇక్కడ? వాట్ ఇస్ ద నీడ్ టు యూస్ రాధా అగైన్? ఇన్స్టెడ్ ఆఫ్ రాధా we can use she. మీ అక్కయ్య పేరు మళ్ళీ రాయడం కంటే షీ అని పెట్టచ్చు కదా. షీ ఈస్ ద రీప్లేస్ వర్డ్. ఇట్ ఈస్ ద ప్రొనౌన్. షీ ఈస్ క్లెవర్. షీ ఈస్ యాక్టివ్. But she is lazy also for sometimes. Instead of Radha we can use
she. That is the pronoun. That is the pronoun. Okay, ikkada he is Ramu. He is Ramu. Ramu is my brother. Ramu is in second class. Ramu is first in class. Sorry. Ramu likes dancing. What is the need? You need to use Ramu again and again. What is the need to use Ramu again? Instead of Ramu అంటే Ramu place లో మనం ఏం పెట్టొచ్చు ఇక్కడ? We can use he. Here also he. Here also he. He is a pronoun replacement word. అంటే రీప్లేస్ చేసాము. ఏం రీప్లేస్ చేసాము? రాము ప్లేస్లో he అనే వర్డ్ని రీప్లేస్ చేసాము. The replace words are called the pronouns. Here he is Ramu. He is my brother. He is in second class. He likes dancing. Okay? These are the pronouns. The replacement words are called the pronouns. One more. Ram and Sita are my parents. They are my parents. Ram and Sita are taking care about me. Ram and Sita works in an office. What's the need to use Ram and Sita again and again? Already we used one time. What's the need to use again and again? Instead of that, we can use they. They is a replacement word. We used they instead of Ram and Sita. When it was plural, Ram and Sita, 2 members are there, no? The subject is plural. Okay? 2 are there. Iddaru unnaru. At that time, we have to use they. We have to use they as a pronoun, as the replacement word. When the noun is plural, ikkada idi noun and subject. The subject is plural. Okay? 2 are there. Sita and Ram. Both are there. That's what I use they. Yeah. Ram and me are friends. అంటే నేను రామ్ ఇద్దరు ఫ్రెండ్స్. Ram and me are friends. Ram and me goes to school. Go to school together. Go to school together. ఇద్దరం కలిసి వెళ్తాం మేమిద్దరం. ఎవరెవరు? రామ్ అండ్ మీ. రామ్ అండ్ ఆల్సో మీ మీన్స్ నేను ఐ. రామ్ అండ్ మీ షేర్ థింగ్స్. ఇవన్నీ థింగ్స్ని షేర్ చేసుకుంటాం. రామ్ అండ్ మీ Ram and me write together. Write homework together. ఇద్దరు కలిసి homework చేసుకుంటారు. Here, what is the need to use Ram and me? Ram and me. Ram and me. What's the need to use again and again?
Ram and me means we. Means plural. Ram and me are two members are there. And also you are there in it. ఇక్కడ ఎంతమంది ఏమైనా రామ్ అండ్ సీత. రామ్ అండ్ సీత అప్పుడు ఏం యూజ్